హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు, కోటలు ఉన్నాయి. పగటిపూట పర్యాటకులతో కలకలలాడే ఆ కోటలు రాత్రి వేళల్లో కూడా విద్యుత్ దీపాల వెలుగుతో ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ రాజస్థాన్లోని ఆరావళి కొండల మధ్య ఉన్న ఒక కోటలోకి మాత్రం సూర్యుడు అస్తమించిన తరువాత అడుగు పెట్టడానికి ఎవరికి సాహసం చాలదు, చెయ్యరు కూడా. కనీసం అక్కడ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఆధైర్యం కూడా లేదట. ఎందుకు అంత భయం? భారత ప్రభుత్వానికి చెందిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI స్వయంగా ఆ కోట బయట ఒక బోర్డు పెట్టిందట. అందులో స్పష్టంగా ఒక వార్నింగ్ రాసి పెట్టిందట. అందులో ఏముందంటే, సూర్యాస్తమయం తరువాత సూర్యోదయానికి ముందు ఈ కోటలోకి ఎవరూ వెళ్ళకూడదు, వెడితే చట్టరీత్యా నేరం, అంతేకాదు వారి ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు అని. అలా కాదని ఎవరైనా వెళితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయట. ఎందుకు? ఒక పాడుబడిన కోటలోకి రాత్రిపూట పెడితే చట్టపరమైన చర్యలు తీసుకునేంత భయం ఎందుకు? ఆ కోటలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళిన వారు తిరిగి ప్రాణాలతో ఎందుకు రాలేదు? ఈరోజు మన టీ టైం టాపిక్లో ఆసియాలోనే అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్లేస్ భంగర్ కోట. ఆ భంగర్ కోట వెనుక ఉన్న 2 భయంకరమైన శాపాలు లేదా దయ్యాల కథలుగా చెబుతున్నా మరియు సైన్స్ చెబుతున్న అసలు నిజాలను తెలుసుకుందాం. పదండి ఆ చీకటి కోటలోకి అడుగు పెడదాం. భంగర్ కోట ఎప్పుడు ఇలా శిథిలావస్థలో దయ్యాల నిలయంగా అస్సలు లేదు. 16వ శతాబ్దంలో అనగా సుమారు 1573వ సంవత్సరంలో అంబర్ రాజు అయిన రాజా భగవత్ దాస్ తన 2వ కుమారుడైన మాధో సింగ్ కోసం ఈ అద్భుతమైన కోటను మరియు నగరాన్ని నిర్మించాడట. ఆరావళి కొండల పాదాల చెంద నిర్మించిన ఈ అద్భుతమైన నగరం ఒకప్పుడు సిరి సంపదలతో తూగుతూ ఉండేదట. దాదాపు 10,000 మంది ప్రజలు, అందమైన రాజభవనాలు, మార్కెట్లు, నర్తకీల భవనాలు, పచ్చని తోటలతో భంగర్ కోట ఒక స్వర్గంలాగా ఉండేదట. ఆ కోట నిర్మాణం ఎంత పటిష్టంగా ఉండేదంటే శత్రువుడు దండెత్తి రావటమే దాదాపుగా అసాధ్యమే. కానీ అంతటి అద్భుతమైన నగరం కేవలం కొద్ది సంవత్సరాలలోనే సర్వనాశనమై వల్లకాడులా మారిపోయింది. పైకప్పులు లేని ఇల్లు, పగిలిపోయిన గోడలతో సహా ఈరోజు ఒక ఘోస్ట్ టౌన్ లాగా మిగిలిపోయింది. ఈ నగరం శత్రువు దాడి వల్ల నాశనం కాలేదు, ఒక శాపం వల్ల ఈ నగరం నాశనమైంది అని అక్కడ స్థానికులు నమ్ముతారు. దీని వెనుక ప్రధానంగా 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ గురుబాలనాథ్. ఈ కోటను నిర్మించడానికి ముందు ఈ అడవిలో గురుబాలనాథ్ అనే ఒక శక్తివంతమైన సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. రాజా మాధో సింగ్ ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ఈ కొండల కింద తాను ఒక పెద్ద నగరాన్ని నిర్మించాలి అని అనుకుంటున్నానని అడిగాడట, అనుమతి అడిగాడట ఆ సాధువును. సాధువు దానికి అంగీకరించి ఒకే ఒక షరతు పెట్టాడట. అదేమిటంటే, నువ్వు ఎంత పెద్ద కోటైనా కట్టుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నీ కోట నీడ ఏ రోజైతే నా ఆశ్రమం మీద పడుతుందో ఆ మరుక్షణమే నీ కోట, ఈ నగరం పూర్తిగా సర్వనాశనమైపోతాయి అని అన్నాడట. రాజా మాధో సింగ్ ఆ షరతులను ఒప్పుకొని కోట ఎత్తు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడుతూ నగరాన్ని నిర్మించాడట. కానీ అతని తర్వాత వచ్చిన ఒక అహంకారి అయిన రాజు ఛత్రసింగ్ సాధువు మాటను లెక్క చేయకుండా ఆ కోటకు ఇంకొన్ని అంతస్తులు పెంచాడట. అనుకున్నట్లుగానే ఒకరోజు సూర్యాస్తమయ సమయంలో ఆ కోట నీడ వెళ్ళి గురుబాలనాథ్ ఆశ్రమం మీద పడింది. అంతే, మరుక్షణం ఆ నగరంలో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. అప్పటి వరకు అద్భుతంగా ఉన్న భవనాలు, పైకప్పులు అన్నీ కుప్పకూలిపోయాయి. వేలాది మంది ప్రజలు శిథిలాల కింద పడి చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు మీరు భంగర్ కోటలోకి వెళ్ళి చూసినా సరే అక్కడ ఏ ఇంటికి కూడా పైకప్పు ఉండదు, కేవలం గోడలు మాత్రమే ఉంటాయి. ఇప్పటికీ అక్కడ ఎవరైనా పైకప్పు నిర్మించడానికి ప్రయత్నిస్తే అది రాత్రికి రాత్రే కూలిపోతుందని అక్కడ స్థానికులు చెబుతారు. ఇక 2వ కథ యువరాణి రత్నావతి మరియు తాంత్రికుడు సింఘియా, వీరి గురించి తెలుసుకుందాం. మొదటి కథ భూకంపం గురించి అయితే, ఈ రెండవ కథ మాత్రం చాలా భయంకరమైనది.
భంగర్ కోట దయ్యాల నిలయంగా మారటానికి ఈ కథే అసలైన కారణం. భంగర్ రాజ్యంలో రత్నావతి అనే ఒక యువరాణి ఉండేది. ఆమె అందం గురించి ఆ ఊర్లోనే కాదు చుట్టుపక్కల రాజ్యాలలో కూడా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆమెకు ఎన్నో రాజ్యాల నుండి పెళ్లి సంబంధాలు వచ్చేవి. అదే ఊర్లో సింఘియా అనే ఒక భయంకరమైన తాంత్రికుడు ఉండేవాడు. వాడు క్షుద్ర విద్యల్లో ఆరితేరినవాడు. యువరాణి రత్నావతిని చూసిన వాడికి ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. కానీ ఒక యువరాణి ఒక సామాన్య మాంత్రికుడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? అవును కదా. అందుకే సింఘియా అనగా తాంత్రికుడు ఒక ప్లాన్ చేశాడు. ఒకరోజు యువరాణికి కావాల్సిన అత్తరును దాసీలు మార్కెట్లో ఆమె కోసం కొంటున్నారు. అది గమనించిన తాంత్రికుడు రహస్యంగా వెళ్ళి వాళ్ళు తీసుకుంటున్న ఒక అత్తరు సీసాపై ఒక భయంకరమైన వశీకరణ మంత్రాన్ని చదివాడు. ఆ మంత్ర ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆ అత్తరు రాసుకున్న మరుక్షణం యువరాణి తనను తాను మరిచిపోయి నా దగ్గరకు అనగా తాంత్రికుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ రావాలి అనేది ఆ మంత్రం యొక్క ఉద్దేశ్యం. కానీ ఆ దాసీలు వెళుతూ ఉన్నప్పుడు ఆ సీసా జారి ఒక పెద్ద బండరాయి మీద పడి పగిలిపోయింది. ఆ వశీకరణ మంత్రం ఆ బండరాయికి అంటుకుంది. మంత్ర ప్రభావం వల్ల ఆ బండరాయి గాల్లోకి లేచి తాంత్రికుడు సింఘియా వైపు వేగంగా దూసుకు వెళ్ళి వాడిని దారుణంగా గుద్దుతుంది. ప్రాణాలు వదులుతున్న ఆ తాంత్రికుడు కోపంతో రగిలిపోతూ ఒక ఘోరమైన శాపాన్నే ఇచ్చాడు. ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ అతి త్వరలో దారుణంగా చనిపోతారు. ఈ కోట సర్వనాశనమవుతుంది. ఇక్కడ చనిపోయిన వారి ఆత్మలకు ఎప్పటికీ శాంతి అనేదే దొరకదు. ఈ కోటలోనే వాళ్ళు దయ్యాలుగా మిగిలిపోతారు అని శపించాడట. వాడు చనిపోయిన మరుసటి సంవత్సరమే భంగర్కి పక్క రాజ్యానికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగి యువరాణి రత్నావతితో సహా ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఊచకోతకు గురయ్యారట. అసలు ఆ ప్రాంతంలో రాత్రిపూట ఏం జరుగుతోంది, పారానార్మల్ అనుభవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనాటి నుండి నేటి వరకు భంగర్ కోటలో ఆత్మలు తిరుగుతున్నాయని ప్రజల నమ్మకం. సూర్యుడు అస్తమించిన తరువాత ఈ కోటలో ఎవ్వరూ ఉండరు. కానీ రాత్రిపూట ఈ కోట బయట కాపలాగా ఉండే గార్డులు మరియు స్థానికులు చెప్పే విషయాలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. రాత్రులు ఈ కోట లోపల నుండి ఆడవాళ్ళు ఏడుస్తున్న శబ్దాలు, కంకణాలు అనగా గాజులు పగులుతున్న శబ్దాలు మరియు నర్తకీలు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చే గజ్జల చప్పుడు స్పష్టంగా కనిపిస్తాయిట. ఇంకా ఎవరో సహాయం కోసం అరుస్తూ ఉన్నట్లు భయంకరమైన శబ్దాలు కూడా వస్తాయని వారు చెప్తారు. కొన్ని సంవత్సరాల క్రితం ముగ్గురు కుర్రాళ్ళు దయ్యాలు లేవని నిరూపించడానికి బోర్డును లెక్క చేయకుండా అనగా ఆ కోట బయట ఉన్న బోర్డుని లెక్క చేయకుండా కోటలోకి వెళ్ళారట. వాడి దగ్గర ఉన్న టార్చ్ లైట్ వేసి కొంత దూరం వెళ్ళారు. లైట్ ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల వాళ్లకు ఎవరో తమను వెంబడిస్తున్నట్లు, వాళ్ల భుజాల మీద ఎవరో చెయ్యి వేసినట్లు అనిపించి భయంతో పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేశారు. వచ్చి వారి కారు ఎక్కి భయంతో వెళ్ళిపోయారు. వాళ్ళు అలా బయలుదేరిన కొద్దిసేపటికే వాళ్ల కారు ఒక ఘోర ప్రమాదానికి గురై ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగడం వల్లే ఏఎస్ఐ అధికారులు ఇక్కడ రాత్రిపూట నో ఎంట్రీ బోర్డు పెట్టారని అందరూ నమ్ముతారు. ఇప్పుడు అసలు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. కథలు, ఆత్మల విషయాలు పక్కన పెడితే లాజిక్ మరియు సైన్స్ ఏం చెబుతోంది? ఏఎస్ఐ వాళ్ళు ఆ బోర్డు అసలు ఎందుకు పెట్టారు? దీని వెనుక చాలా ప్రాక్టికల్ రీజన్స్ ఉన్నాయి. మొదటి కారణం సరిస్కా టైగర్ రిజర్వ్. భంగరకోట చుట్టూ దట్టమైన అడవి ఉంది. ఇది సరిస్కా టైగర్ రిజర్వ్కు చాలా దగ్గరగా ఉండటం వల్ల చీకటి పడగానే అడవిలో ఉండే చిరుతపులులు, హైనాలు మరియు ఇతర క్రూర జంతువులు నీటి కోసం, ఆహారం కోసం ఈ కోటలోకి వస్తూ ఉంటాయట. రాత్రిపూట మనుషులు ఎవరైనా వెడితే జంతువుల దాడిలో చనిపోవటం ఖాయం. రెండవ కారణం పాములు మరియు శిథిలాలు. ఈ కోట వందల ఏళ్ల నాటిది. లోపల ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు, శిథిలమైన గోడలు ఉంటాయి. రాత్రిపూట కోటలో ఎలాంటి విద్యుత్ సౌకర్యము ఉండదు. చిమ్మ చీకటి. ఆ చీకట్లో అడుగు తడబడి రాళ్ల మీద పడితే తల పగలటం ఖాయం. దానికి తోడు ఆ రాళ్ల మధ్యలో విషపూరితమైన పాములు, అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయట. కాబట్టి రాత్రిపూట వినిపించే ఏడుపులు అడవి జంతువుల అరుపులు కావచ్చని
ప్రమాదాలు దయ్యాల వల్ల కాకుండా దారి కనబడకపోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్లని సైన్స్ మరియు అక్కడ పోలీసులు చెబుతున్న వివరణ. పర్యాటకుల భద్రత కోసమే ఏఎస్ఐ ఆ బోర్డు పెట్టింది, కానీ దయ్యాలకు భయపడి కాదని అధికారులు చెబుతారు. ముగింపు, కన్క్లూజన్ అండ్ కాల్ టు యాక్షన్. సైన్స్ లాజిక్ చెప్పిన, జంతువుల భయమే అని అధికారులు చెప్పిన భంగర్ కోట గురించి ప్రజల్లో ఉన్న భయం ఏమాత్రం తగ్గలేదు. పగటిపూట అక్కడికి వెళ్ళిన పర్యాటకులు సైతం ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు, ఎవరో తమను గమనిస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందట. ఆ కోటలో ఆ మట్టిలో ఒక విషాదకరమైన గతం దాగి ఉన్నది అని మాత్రం అక్షర సత్యం. మరి మీరేమనుకుంటున్నారు? భంగర్ కోటలో నిజంగానే యువరాణ రత్నావతి మరియు తాంత్రికుడు ఆత్మలు ఇంకా తిరుగుతున్నాయా, లేక ఇదంతా అడవి జంతువుల వల్ల పుట్టిన అపోహ మాత్రమేనా? ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆ కోటలో రాత్రిపూట 1 గంట గడపడానికి మీకు ధైర్యం ఉందా? కింద కామెంట్స్లో ధైర్యంగా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మిస్టరీస్ టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే. ఇక వెళ్ళే ముందు ఈరోజు మంచి మాట. మనం వేసే ప్రతి అడుగు చరిత్రలో ఒక గుర్తుగా మిగిలిపోవాలి. మన సంకల్పం దృఢంగా ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.